చూడండి. ఈజీ ట్రిక్, చాలా ఈజీ ట్రిక్. సో ఫస్ట్ టెన్స్ డిజిట్ తీసుకోండి, 7 తీసుకోండి. సో 7 ఫస్ట్ అయితే ఇట్లా 1 to 10 నెంబర్స్ రాసేసుకోండి. ఇదైతే లైక్ స్టాండర్డ్ అన్నమాట, చేంజ్ అవ్వదు. సో 7 ని మార్క్ చేసుకోండి. సో 7 ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే 7 కి ముందు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6. సో ఇక్కడ 6 రాసేసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ డిజిట్ ఎట్లా కనుక్కోవాలంటే ఇక్కడ వన్స్ డిజిట్ ఏంటిది 2. సో 2 ని మార్క్ చేసుకోండి. టెన్స్ డిజిట్ ఏంటిది 7. సో 7 ని కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే 2 నుంచి 7 వరకు ఉన్న మధ్యలో అన్ని డిజిట్స్ ని మనము క్యాలిక్యులేట్ చేయొద్దు అనమాట. సో అవన్నీ ఒక బాక్స్ లో పెట్టేసుకుందాం. వీటిని అసలు మనం క్యాలిక్యులేట్ చేయొద్దు. సో రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం చూద్దాం. 1 2 3 4. సో మిడిల్ టర్మ్ వచ్చేసి 4 అన్నమాట. అలాగే ఇప్పుడు లాస్ట్ డిజిట్ కూడా కనిపెడదాం. లాస్ట్ డిజిట్ ఏం లేదు, వన్స్ డిజిట్ ఎంత 2 కదా. సో 2 ని మార్క్ చేసుకోండి. 2 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసి రాయడమే. 1 2 3 4 5 6 7 8. సో 648 అనేది దీని ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు సింపుల్ గా సెకండ్ కూడా ఎట్లా సాల్వ్ చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు సెకండ్ దాంట్లో వన్స్ డిజిట్ ఏంటిది 1, టెన్స్ డిజిట్ ఏంటిది 5. సో 5 ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్. 5 కి ముందు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఫస్ట్ డిజిట్ వచ్చేసి 4 అన్నమాట. ఇప్పుడు అలాగే 5 ని 1 ని కూడా మార్క్ చేసుకోవాలి. సో ఈ 5 టర్మ్స్, అదే 5 డిజిట్స్ మనం కౌంట్ చేయకూడదు. మిగతా ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. సో సెకండ్ డిజిట్ వచ్చేసి 5 అన్నమాట. వన్స్ ప్లేస్ లో ఏముంది 1 ఉంది. సో 1 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అదే లాస్ట్ డిజిట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9. సో దీని ఆన్సర్ వచ్చేసి 459. సో అర్థమైంది కదా. ఇప్పుడు థర్డ్ కూడా ఒకసారి సాల్వ్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు టెన్స్ డిజిట్ లో ఏముంది 9. సో 9 ని మార్క్ చేసుకుందాం. 9 కి ముందు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 8 డిజిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డిజిట్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ లో 8. తర్వాత వన్స్ డిజిట్ ఎంత 5. సో 5 ని అలాగే టెన్స్ డిజిట్ లో ఉన్న 9 ని మార్క్ చేసుకుందాం. సో ఈ మధ్యలో ఉన్న టర్మ్స్ ని కూడా మనం ఎలిమినేట్ చేయాలి కదా, కౌంట్ చేయకూడదు. సో స్ట్రైక్ చేద్దాం. మిగతా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో మిడిల్ టర్మ్ అంటే సెకండ్ డిజిట్ వచ్చేసి 5 అన్నమాట. ఇప్పుడు లాస్ట్ డిజిట్ కనుక్కోవాలంటే ఎలా? సో వన్స్ లో 5 ఉంది కాబట్టి 5 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడాలి. 1 2 3 4 5. సో దీని ఆన్సర్ వచ్చేసి 855 అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఒకవేళ మీకు గనక అర్థమైతే ఈ లాస్ట్ సమ్ ని సాల్వ్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలాంటి